బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా పగిలినా కడలి పాలైనను అల్లలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం స్వరాలిచ్చి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వభావమును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. మన స్వభావమును బట్టే అపవాది అయిన సాతాను కదులుతాడు. అది ఎప్పుడంటే మన జీవితంలో మారా అనే అనుభవము సంభవించినప్పుడు. రా బాబా షియాలా, మాకు మారా వద్దు అని ఎవరు కూడా అనొద్దు. ఆమెన్. మారా అనుభవంలో మనం వెళ్తేనే కానీ యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. మారా అనుభవంలో నువ్వు అడుగు పెడితేనే కానీ నీ స్వభావం, నీ క్యారెక్టర్ అక్కడ నిర్ధారణ అవుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడే సమయము ఆసన్నం అవుతున్నది. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్న మాట ఏంటిదంటే, నెబుకద్నెజర్ రాజా, ఇదిగో అగ్నిగుండములో మేము పడ్డా, మా దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము అగ్నిగుండములో పడ్డా, మమ్ములని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అగ్నిగుండం లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురు కావాలా? ఆమేన్. ఎవరు కోరుకోరు, కానీ కావాలా మన జీవితంలో. ఎందుకు అంటే ఆ అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ మారా లాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మన బలహీనతలన్నీ కూడా బట్టబయలవుతాయి. అప్పుడు మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడ, సహోదరి, ఒకవేళ ఇదే అనుభవంలో నువ్వు ఉన్నావా బిడ్డ? అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నావా? భయపడకు. మమ్మల్ని లేవనెత్తిన ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను లిఫ్ట్ చేయటానికి ఇక్కడికి నడిపించున్నాడు. ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీరు ఉండొచ్చు. నేను దేవుని ఆత్మచేత నింపబడి
నేను ప్రవచిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ ద్వారా. ఈ రాత్రి నీ జీవితంలో ఎందుకు ఈ చేదో తెలుసా? ఈ చేదు నిన్ను మధురం లాంటి అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నది. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నిన్ను పలకరించేవారు లేరు, నీ ఒంటరితనంలో నిన్ను ఓదార్చేవారు లేరు. కానీ భయపడకో, నీతో ఎవ్వరున్నా లేకపోయినా ఈ రాత్రి నీ చెయ్యి యేసయ్యకి ఇస్తే నిన్ను లేవనెత్తుతాడు నా యేసయ్య. హల్లెలూయా. ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మా అనుభవంలో నుంచి మేము చెప్తున్నాను. ఈ లోకంలో అతి రుచికరమైన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు మనకి ఇవ్వలేరు. ఆమేన్. నీ భర్త ఇవ్వలేడు, నీ భార్య ఇవ్వలేదు, నీ పిల్లలు ఇవ్వలేరు. నిజమైన ప్రేమతో నిన్ను ప్రేమించేది ఒక్కరే ఒకరు, నిస్వార్థమైన ప్రేమ, అది యేసయ్య ప్రేమ మాత్రమే. మేము ఎందుకు రాత్రి మగలు యేసయ్య కోసం పరిగెత్తుతున్నామో తెలుసు? ఒకటే ఆశ, నా యేసయ్య ప్రకటించబడాలా. వరల్డ్ మస్ట్ సీ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ప్రపంచం యేసయ్యని చూడాలా, అదే మా ఆశ. ఆమేన్. భారతదేశం యేసయ్యని చూడాలా. ఆమేన్. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీయులు ఆ షూరు అరణ్యంలో ఆ మారా స్థలంలోకి వెళ్ళటం దేవుని యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నది. ఆమేన్. నీవు నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలో చేదైన అనుభవంలో వెళ్ళటం దేవుని యొక్క ప్లాన్ లో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కానీ భయపడకు, అందరినీ చేయి విడిచిపెట్టిన యేసయ్య నిన్ను గట్టిగా పట్టుకోబోతున్నాడు. మారా అనుభవాలు అదృశ్యమైన లోకాన్ని మనల్కి చూయించడానికి బలవంతం చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ట్రయల్స్ విల్ టేక్ యూ టు సీ గాడ్స్ ప్రామిస్. ఈ మారా అనుభవాలు ఏం చేస్తాయంటే దేవుని వాగ్దానాలని స్వతంత్రించుకోవటానికి మార్గాలు సరళం చేస్తాయి. గట్టిగా చెప్పట్లు కొడదాం. చాలా మంది ఈ ట్రయల్స్ ని, ఈ మారా లాంటి అనుభవాలను ఇష్టపడరండి. కంఫర్టబుల్ గా ఉండాలి. హల్లెలూయా. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మారా లాంటి అనుభవంలో ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో భయపడకు. కానీ అకస్మాత్తుగా ఈ మారా లాంటి అనుభవము, షూరు అరణ్యం లాంటి అనుభవం సడన్ గా నీ జీవితంలో సంభవిస్తుందేమో. కానీ భయపడకు, నీ జీవితంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ట్రయల్స్, ఈ యొక్క మారా లాంటి అనుభవాలు ఏం చేస్తాయంటే మనల్ని దైవిక స్వభావంలోకి మార్చేస్తాయి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు కనబడేటివి చూసి నమ్ముతారు, కానీ దేవుడు మనకు నేర్పించింది ఏంటిదంటే కనబడని చూసి మనం నమ్మాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు చూస్తే, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే నీవు చూస్తే నమ్మగలుగుతావు అంటారు. కానీ దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే చూడకుండానే నమ్మే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ శ్రమలు ఏం చేస్తాయంటే నిన్ను అట్టి గొప్ప అనుభవంలోకి నిన్ను తీసుకొని వెళ్తాయి. ఈ మారా అనుభవం ఎందుకంటే మారా లేకపోతే 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు లేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలీయులని మారా అనుభవంలోకి నడిపించిన తర్వాత ఇశ్రాయేలీయులకి 12 నీటి బుగ్గలని 70 ఈత చెట్లని దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఎంతమందికి 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు కావాలా? ఫస్ట్ చేతుల పైకి ఎత్తుతారు తెలిసిన. కానీ ఈ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు మీకు కావాలి అంటే ఎక్కడ అడుగు పెట్టాలి? ముందు చెప్పాలి, మారా అనుభవంలోకి వెళ్ళాలి. మారా అనుభవం అంటే చేదైన అనుభవం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చేదైన అనుభవములు నువ్వు అడుగు పెడితేనే కానీ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నిన్ను ఆహ్వానిస్తా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టాడు. కానీ ఈ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నాకు కావాలి అని యాకోబు పరిగెత్తినాడు, కానీ దేవుడు ఇవ్వలేదు. కానీ
12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు యాకోబు ఎప్పుడు అనుభవించినాడు అంటే తన జీవితంలో భయంకరమైన చేదుని అనుభవించిన తర్వాతనే, యాకోబు ఇశ్రాయేలులుగా మార్చబడ్డ తర్వాతనే ఆయన దీవించబడ్డాడు. ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నావు సహోదరి సహోదరుడా? ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించటానికి ఈ శబ్ద యంత్రంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ శబ్ద యంత్రంలో నుంచి నీ మారా అనుభవాన్ని నా యేసయ్య మధురముగా మార్చాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఒకవేళ సంవత్సరాల తరబడి మారా అనుభవంలో బ్రతికినావేమో, కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే 12 నీటి బుగ్గలని 70 ఈత చెట్లని నీ గృహానికి తీసుకొని వెళ్ళటానికే. నువ్వు అకస్మాత్తుగా రాలే, ఎవరో బలవంతం చేయటం ద్వారా రాలే. నువ్వు ఎందుకు వచ్చినావంటే 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు తీసుకొని వెళ్ళటానికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి, ఈ రెండో రాత్రి నువ్వు వట్టి చేతులతో వెళ్ళవు. సంవత్సరాల తరబడి అనుభవించే మారా అనుభవము ఈ రాత్రి మధురంగా దేవుడు మార్చబోతున్నాడు. సంవత్సరాల తరబడి నువ్వు అనుభవించిన కన్నీరు ఈ రాత్రి దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొడుతూనే ఉందా? ఉద్యోగ పరంగా అనుభవించినావేమో, కుటుంబ పరంగా అనుభవించినావేమో, సేవా పరంగా అనుభవించినావేమో, శారీరకంగా అనుభవించినావేమో, నీవు ఏ అనుభవాల గుండా నువ్వు వెళ్ళినావో, కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఈ రాత్రి నా యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు, ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, నీవు ఈ రాత్రి నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. నీ విశ్వాసమే సృజనాత్మక శక్తిని నీలో తీసుకొని రాబోతున్నది. ఆమేన్. నీ నమ్మకమే 12 నీటి బుగ్గలని 70 ఈత చెట్లని నీ దగ్గరికి తీసుకొని రాబోతున్నా. చప్పట్లు కొట్టండి. ఎస్, ఎస్. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడిస్తున్న సాతాను కాడి ఈ రాత్రి నిర్మూలం కాబోతున్నదే. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నమ్ముతున్నాను, తుని పట్టణంలో ఉన్న ప్రజలారా, మీ తుని పట్టణంలో ఏదో సంభవించబోతున్నది. ఆమేన్. మునుపు ఎన్నడూ అనుభవించని విధంగా దేవుని యొక్క బలమైన ఆత్మ ఈ తుని పట్టణంలో కుమ్మరించబడబోతున్నది. చప్పట్లు కొట్టండి. మేఘ స్తంభం, అగ్ని స్తంభం ఈ తుని పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితాలను యేసయ్యకి సమర్పి. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, నీ పేరు ప్రేమ్ సాగర్. జీవితంలో అనేక రీతిలుగా కోల్పోయినావు, భయపడుతున్నావు, సంతోషం లేదు నీ కుటుంబంలో. ఎవరా సహోదరుడు? ప్రేమ్ సాగర్ అనే సహోదరుడు త్వరగా లేచి నిలబడాలి. ప్రేమ్ సాగర్, నీ జీవితంలో భయంకరమైన పోరాటాన్ని, చేదును అనుభవిస్తున్నావు. ప్రేమ్ సాగర్, కానీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. కళ్ళు మూసుకో. ఇక్కడ ఒక సహోదరి, నీ పేరు సువార్త. నీ కుటుంబంలో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తున్నావు, మానసికమైన ఒత్తిళ్లు అనుభవిస్తున్నావు, ఎవరికి నీ బాధ చెప్పుకోలేకపోతున్నావు. ఎవరా సహోదరి? సువార్త. లేచి నిలబడు. నీ కన్నీరు వృధా కావటం లేదు తల్లి. నువ్వు ఏడుస్తున్నావు చూడు రాత్రిలో, ఆ ఏడుపు వృధా కావటంలే. నీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు తల్లి. పట్టుకోండి.
బ్రదర్ ఆమోస్, ఎక్కడ ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బ్రదర్ ఆమోస్, స్పిరిట్ ఆఫ్ గాడ్, అందరి దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటూ ఉన్నావు. ఎవరు నీ బాధలు తీర్చలేకపోతున్నారు. ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నావు. కానీ యేసయ్య ఈ రాత్రి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమోస్, దేవుని దృష్టిలో చాలా విలువైన వాడవట. ఒకవేళ నీ జీవితంలో ఎర్ర సముద్రం దాటినావు, షూరు అరణ్యం, మారాలాటి అనుభవం సంభవిస్తుందని ఏ రోజు కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సడన్ గా నీ కుటుంబంలో మారాలాటి అనుభవం సంభవించిందేమో. కానీ భయపడక సహోదరుడ సహోదరి, ఈ మారాలాటి అనుభవంలోనే దేవుడు నీ స్వభావాన్ని పరీక్షిస్తుండగా చేతులు పైకెత్తి, యేసయ్యా ఇక నీకు నేను నమ్మకంగా ఉంటా ప్రభా అని చేతులు పైకెత్తి నోర్లు తెరవండి. చేతులు పైకెత్తండి. ఒకవేళ ఇశ్రాయేలీయులు సనిగి గునిగినట్లు, ఒకవేళ గునిగి ఉన్నావేమో, ఈ రోజు దాకా సనిగినావేమో, కానీ ఆ భయంకరమైన చేదైన పోరాటం మధ్యలో యేసయ్యా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా అని చేతులు పైకెత్తండి. అంతే. ఈ రోజు దాకా సనిగి గునిగి నీ స్వభావాన్ని ఎక్స్పోజ్ చేసుకొని దేవుని యొక్క బలమైన దీవెనలు దూరం చేసుకున్నావేమో, కానీ ఈ రోజు నుంచి దైవికంగా నేను స్పందిస్తాను ప్రభా, నేను నిన్ను స్తుతించి నిన్ను ఘనపరుస్తాను ప్రభా అని నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. రెండవదిగా, నీ జీవితంలో మారా అనుభవం ఎందుకంటే 12 నీటి బుగ్గలని 70 ఈత చెట్లని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు. ఇదిగో నీకోసం 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒకటి ప్రార్థన చెయ్యి, యేసయ్యా నేను నిన్ను విడిచిపెట్ట యేసయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా అని నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. నువ్వు పేదవాడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో గొప్ప అద్భుతమును దాచిపెట్టి ఉన్నాడు. ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తి నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినావని, కల్వరి శిలువలో మా పాపముల నిమిత్తము రక్తం కార్చినావని, చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున లేచినావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తెలిసి తెలవక చేసిన పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా హృదయంలోకి రమ్ము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.